చేతుల్లో డబ్బులు ఉన్నప్పుడు పేదవాళ్ళకి అప్పులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా చాలామంది వ్యాపారస్తులు పొద్దున్నే 1000 రూపాయలు అంటే 900 చేతికి తీసుకుని రాత్రికి 1000 రూపాయలకి ఇచ్చేస్తారు. ఎవరికి? తమకు వడ్డీలకు ఇచ్చిన వాళ్ళకి. ఈ స్థితి దశాబ్దాలుగా నడిచింది. ఆ తర్వాత అది మారింది. 800 రూపాయలు ఇచ్చి పొద్దున్నే రాత్రికి 1000 రూపాయలు తీసుకోవడం అంటే రోజుకి 200 రూపాయలు. ఏ రేంజ్ వడ్డీ ఉందో చూడండి. దీన్ని ఓ దందాల్లాగా నడుపుతారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్లు అట్లాంటివే కదా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మళ్ళీ ఆ పరిస్థితులు రాబోతున్నాయా? అటు కేసీఆర్ కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ వివిధ పథకాల రూపంలో కొంత జనాలకి డబ్బులు, ఆంధ్రాతో పోల్చుకుంటే తెలంగాణలో ఒక 30% ఉండి ఉంటుందేమో, ఆంధ్రాలో దాదాపుగా 70-80% జరిగినటువంటి పరిస్థితి. అనేక సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు వచ్చేటప్పటికి అప్పులు తీసుకోవడం కంటే అప్పులు ఇచ్చేటటువంటి స్థితికి కూడా వచ్చారు. అదే సందర్భంలో ఏ ప్రాబ్లం లేకుండా బ్రతికేశారు. ఇప్పుడు మళ్ళీ అప్పుల కోసం చేతులు జాస్తున్నారు పేదలు. అనేక వ్యాపారాలకు అదే పెద్ద మైనస్ అవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.